పెహల్గాం ఉగ్రదాడి ఘటనలో మరణించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సోమిశెట్టి మధుసూదన్ రావు కుటుంబానికి జనసేన పార్టీ 50 లక్షలు ఆర్థిక సాయం చేసింది. రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం కావలిలో మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ మేరకు గతంలో పవన్ ప్రకటించిన 50 లక్షల రూపాయల చెక్కును మంత్రి దుర్గేష్ వారికి అందజేశారు. విహారయాత్రకు వెళ్ళి దుర్మార్గుల బారిన పడి ఉగ్రవాదుల బారిన పడి ప్రాణాలు కోల్పోయినటువంటి అమరుడు మధుసూదన్ గారి యొక్క ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రార్థిస్తున్నారు. ముఖ్యంగా ఆ రోజునే ఈ సంఘటన తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు చెల్లించిపోయారు. ఎంత దుర్మార్గం అనేటువంటి మాటతోటి వారు వెంటనే కుటుంబాన్ని మనం ఆదుకోవాలనేటువంటి మాటను కూడా దృష్టిలో పెట్టుకుని ఆ రోజు వారు ప్రకటించారు. 50 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేసి పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేకపోయినప్పటికీ కూడా వారికి ఆర్థికపరమైనటువంటి భరోసా కల్పించడానికి, దానికి మించి ఏదైనా ఇలాంటి కష్టాలు ఉన్నప్పుడు జనసేన అంతా పక్కన నిలబడుతుందని, ముఖ్యంగా ఆ కుటుంబానికి ఏ చిన్న అవసరం వచ్చినా కూడా జనసేన కుటుంబం ఆ ఆపద నుంచి వాటిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుందనే మాట చెప్పమని చెప్పి నన్ను, అదేవిధంగా అజయ్ గారు, మా టిట్కో చైర్మన్ గారు, మా ఇద్దరినీ కూడా నేను పంపడం జరిగింది. మధుసూదన్ కుమారుడు పేరిట 45 లక్షలు, ఆయన తల్లిదండ్రులకు 5 లక్షలు, మొత్తంగా 50 లక్షలు సాయం చేశారు. ఈ సందర్భంగా తమకు ఆర్థిక సాయం అందించిన పవన్ కి మధుసూదన్ భార్య, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో నిండు మనసుతో తమకు అండగా నిలిచారని అన్నారు. అంతేకాదు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా తమ బిడ్డలను చదివిస్తామని మధుసూదన్ సతీమణి తెలిపారు. మా పవన్ కళ్యాణ్ గారు పిల్లల కోసం ఇచ్చిన అమౌంట్ ని వాళ్ళిద్దరు చదువులకు ఉపయోగించి వాళ్ళిద్దరూ జాబులు జాయిన్ అవ్వగానే మేము ముగ్గురు we will stand with the జనసేన ఫ్యామిలీ, we will repay that amount as a charity. జనసేన నుంచి మాలాగైన కుటుంబాలకి, మాలాగా ఉన్న వాళ్ళకి మేము అండగా నిలబడి మేము ఖచ్చితంగా మేము చేస్తామండి. ఆయన ఇన్స్పిరేషన్ తో మేము ఖచ్చితంగా చేస్తాం. ఇది ఈ రోజు ఆయన దగ్గర తీసుకోవడం కాదు, మా పిల్లలకి ఇవ్వడం నేర్పిస్తున్నాను నేను. మీరు ఖచ్చితంగా మా పిల్లలు చదువుకొని జాబుల్లో జాయిన్ అయ్యి తిరిగి వచ్చి ఇలాంటి కుటుంబాలకి ఖచ్చితంగా అండగా నిలబడతామండి. ఆయన స్ఫూర్తితో మేము. హీఈస్ నాట్ ఎ పొలిటీషియన్, హీఈస్ ఎ లీడర్, హీఈస్ ఇన్స్పైరింగ్ ఆల్ ఆఫ్ అస్. నాకు ఇంత సిచ్యువేషన్ లో కూడా నాకు కళ్ళు మూసినా ఆయన మా దత్తు గురించి ఆలోచించడం, మా పిల్లల గురించి ఆలోచించడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఇంత కష్టంలో కూడా నేను దాన్ని ఖచ్చితంగా ఇన్స్పైరింగ్ గా తీసుకొని మేము ఇది చేస్తామండి. ఆయన చూపించిన దారిలో మేము నడుస్తాము. దేశం పట్ల భక్తి, ప్రజల పట్ల బాధ్యత కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని, మధుసూదన్ మరణం పట్ల పవన్ చలించిపోయారని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మధుసూదన్ కుటుంబానికి అండగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అలహరి సుధాకర్, చిత్తలూరి సుందర్రామిరెడ్డి, శ్రీమతి కోలా విజయలక్ష్మి, గునుకుల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.